ఉమ్. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Today was థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం జరిగింది. జమీమా మేడం అద్భుతమైన క్రికెటర్, థ్యాంక్ యూ జీసస్ అని తెలియజేసింది. అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నా నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పేసి మేడం ఏం చేసిందంటే, తను నమ్ముకున్నటువంటి, తనకు విశ్వాసం ఉన్నటువంటి ఎవరైతే దేవుడు ఉన్నారో ఆ దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం జరిగింది. అందుట్లో కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకొని మతం తరపున మేడంపై ఎన్నో వీడియోలు, ఎన్నో ట్రోల్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం ప్రకారం, హక్కుల ప్రకారం, నా ఇష్ట ప్రకారం నేను బతకాలి, నాకంటూ ఒక స్వాతంత్ర్యం ఉంది, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అనేది మన మనసులో ఉంటది. నాకు నచ్చినటువంటి దేవుణ్ణి నేను కొలుస్తా. ఒకవేళ అదే దేవుడు నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. దాన్ని తిరస్కరించడానికి మీరెవరు? అసలు మంచి చేసినా ట్రోల్సే జరుగుతున్నాయి, చెడు చేసినా ట్రోల్సే జరుగుతున్నాయి. దేశానికి అండగా ఉండి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ క్రికెటర్ గా విన్ అయి మేడం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తను నమ్ముకున్నటువంటి దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం తప్ప? థ్యాంక్ యూ జీసస్ అన్నందుకు కూడా హిందూస్ కొంతమంది ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం జరిగింది. అది పక్కకు పెడితే ఈ రోజు మళ్ళీ 2-3 రోజుల నుంచి ఇంకేం జరుగుతుందో చూడండి. నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. గారు వచ్చి ఇందాక హనుమ